నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాశ్మీర్ పహల్గం ఉగ్రదాడికి నిరసనగా న్యాయవాదుల ర్యాలీకి మద్దతు. కేంద్ర ప్రభుత్వం సైన్యం తీసుకునే ఏ నిర్ణయానికైనా మనం అండగా ఉందాం. పార్టీలకు అతీతంగా కాశ్మీర్ పహల్గం ఉగ్రదాడిని ఖండన. అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాక్ ఉగ్రవాదులు పన్నాగం పన్నారని ఆయన అన్నారు. ఈ దేశం నాది, ఈ దేశం మనది అనే భావన మనందరికీ ఉండాలని, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ వెంకటేష్, గుండా మనోహర్, వీరబ్రహ్మచారి, రమాకాంత్ గౌడ్, మురళీకృష్ణ, లక్ష్మయ్య, కృష్ణయ్య, అనంతాచారి, శ్రీపాదరావు, విక్రమ్ గౌడ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. రాష్ట్ర దేశ ప్రధాని విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతదేశం నలుమూల నుంచి పాకిస్తాన్లోని కాశ్మీర్లోని సుందర ప్రదేశాలు చూడడానికి కోట్లాది మంది వెళ్తా ఉన్నారు. అదే క్రమం ఉగండ తన విచ్ఛిన్నం కాబోమని ఆసేతు హిమాచలం ప్రతి భారతీయుడు కూడా గొంతెత్తి పలికాల్సిన తరుణం ఇది. ఈరోజు వైపు అవతల వైపు వచ్చి కుట్రలు జరుగుతున్నాయని గ్రహించి వాళ్ళు దీనికి వ్యతిరేకంగా కంఠంతో మేము భారత్ లో అంతర్భాగం పాటిస్తున్నారంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా మార్పు వస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరి మనసులో ఈ దేశ అంతే కదా ఎక్కువ అనుకోలేదు. చెప్తున్నా